ఒక ఆయన లేచినాడు, రాజా గౌడు. ఒరే రాజా, నీకు చెప్తున్నా, సక్రంగా నువ్వు మనుబోల్లో ఉండాలనుకుంటే ఉండు, లేదా పక్కన నలుగురు కూర్చున్నారు, నేను ఎగరతాను, నువ్వు ఎగిరావండి ఏడో మేము లేడో కట్టేసి తంతే ఇటు కూర్చోబడ్డారంట కదా, మళ్ళీ ఎడుగు కట్టేసి అందించుకోవాలనుందా? గోవర్ధన వయసాడా నీ వయసాడా? గోవర్ధన వయసాడా నీ వయసాడరా? నువ్వా మాట్లాడేదే గోవర్ధన గురించా? నువ్వు ముట్టడిస్తా, మేము వస్తామన్నా మా జనాలతో, నాయకులతో కాదు జనాలతో వస్తాం. నువ్వు మనుబోలు దాటి బాగలుగుతా? పోలీసులు లేకుండా మీరు తిరగలుగుతారా? కేసులు కడతామేమో, కేసులకు భయపడే రకం కాదు మేము. ఆల్రెడీ ఇప్పుడు కేసులు అంటే రాముడు కూడా అరణ్యావసరంలో చేసి వచ్చాడే. గోవర్ధన మాటకు వస్తే కేసులు అంటే మాకు గోవర్ధన కూడా రాముడితో సమానమే. మీరు మా మీద కేసులు కడతారా? కేసులు కట్టించడానికి సిద్ధంగా ఉన్నాము, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. నీ ఉడత బెడిపోయిందులో తాటాకు చెప్పుల్లో మేము భయపడే రకం కాదు. ఇంకేం రాజా గుర్తుపెట్టుకో, మాట ప్రెస్ మీట్లో కూర్చొని కల్తీ లెక్కలు తాగి మాట్లాడుతున్నావు, కల్తీ లెక్కలు తాకుండా మాట్లాడుతావు తెలియట్లే. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. గోవర్ధన గురించి మాట్లాడు, దగ్గర పెట్టి మాట్లాడు. నీ పక్కన ఉన్న చెంచాలు కూడా చెప్పండి. ఏమన్నా మాట్లాడేటప్పుడు భాష ఏందా? మాట్లాడేదా మీకు చేత కదా? రేపు 29 ఎలక్షన్లో పని కావాలందరూ పక్కన కూర్చోన్నారా? మీరా మాట్లాడేదా? మాట్లాడేంత మాత్రాన మాకు భుజాలు కాళ్ళు ఎగరేసుకుంటామంటే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు రాజా. ఇక చెప్తున్నా, నువ్వు కనీసం తిరగలేవు బయట కూడా. ఎందుకంటే జనాలందరూ మూకుమంటే దాడి చేశారనుకో, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. నిన్నెవడే అట్ట మాట్లాడమందా? నేను సోమిరెడ్డి గారు మాట్లాడమన్నా నిన్న అట, లేకపోతే పక్కన మీ నాయకులు మాట్లాడమన్నాడా? ఎవరు మాట్లాడు చెప్పు, మాట్లాడు. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నావు, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే ఇరిగేషన్ గురించి మాట్లాడు అంతే. అంతేగాని పర్సనల్గా తిట్టే ఉద్దేశంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడు. నువ్వు రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా సమాధానం చెప్తాం. నువ్వు విరుద్ధంగా మాట్లాడుకో, మా సమాధానం విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.